గత దశాబ్ద కాలంలో పిచ్చుకల సంఖ్య 80% తగ్గిపోయి 20% మాత్రమే మిగిలాయి. దీనికి చాలా కారణాలున్నాయి. పట్టణీకరణ పేరుతో చెట్లను భారీగా నరికేస్తుండటంతో పిచ్చుకలు గూళ్లు నిర్మించుకోవడానికి, వాటిలో గుడ్లు పెట్టడం ద్వారా సంతానోత్పత్తిని పెంచుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. తిండి గింజలు సరుకుల దుకాణాల్లోని డబ్బాల్లో, సంచుల్లో ప్యాక్ చేసి ఉండడంతో పిచ్చుకలకు ఆహారం కరువైంది. ఒకప్పుడు పొలాల్లోని పంటలకు వ్యాధులు సోకకుండా ఈ పిచ్చుకలు కీటకాలను, పురుగులను, దోమలను తింటూ బతికేవి. కానీ ఇప్పుడు వ్యవసాయంలో పురుగుల మందుల పిచికారీ పెరగటం వల్ల పిచ్చుకల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇవి అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి మరో కారణం సెల్ ఫోన్ టవర్స్. ఈ టవర్లు, వీటి నుంచి వెలువడే సిగ్నల్స్ వల్ల పిచ్చుకలు ఎగిరే శక్తిని కోల్పోయి బలహీనపడుతున్నాయి. కాబట్టి పిచ్చుకల సంఖ్య పెరగాలంటే వాటికి మన ఇంటి దగ్గర లేదా మేడపైన గింజలు, నీళ్లు, గూళ్లు అందుబాటులో ఉండేటట్లు చూస్తే సరిపోతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే ఇలాంటి జీకే, కరెంట్ అఫైర్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.